హలో గైస్, వెల్కమ్ టు బానమ్మ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి నా చేతి చికెన్ గ్రేవీ కర్రీ. ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చిని ముక్కలకు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 4 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో ఒకసారి కామెంట్ కూడా చేయండి. ఇవి బాగా ఫ్రై చేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. మనం దీన్ని కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తర్వాత ఇందాక శుభ్రం కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత చికెన్ తీసుకోండి. ఇప్పుడు నేను చేసేది చికెన్ గ్రేవీ కర్రీ. దీంట్లోకి కొబ్బరి పేస్ట్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. అది వేయడం వల్ల చాలా టేస్టీగా వచ్చింది కర్రీ. ఇప్పుడు ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి నా స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీని ట్రై చేయండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. కొంచెం సేపు ఉడికిన తర్వాత చూడండి, చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చింది. ఇప్పుడు దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఒకవేళ మీకు సరిపోకపోతే కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోండి. అలాగే కొబ్బరి పేస్ట్ వేసుకోండి. ఈ కొబ్బరి జీడిపప్పుల పేస్ట్ ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ కొద్ది కొబ్బరి తీసుకోవాలి. తర్వాత ఒక 5 to 6 జీడిపప్పులు వేసుకొని మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఆ పేస్ట్నే దీంట్లో తెచ్చి వేయాలి. ఇందాక మనం ఆ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా. తర్వాత మనం ఒక టమాటా వేసుకోవాలి చిన్నది. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ వచ్చి మనం వాటర్ పోసుకోవాలి. మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి కలిసేటట్టు. తర్వాత 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. తర్వాత గార్నిషింగ్ కోసం కొత్తిమీర కూడా చల్లుకోవాలి. చూడండి, మనం ఎంత ఈజీగా చికెన్ కర్రీ చేసామో. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఇంకేమి కుకింగ్ రెసిపీస్ మన ఛానల్లో ట్రై చేయాలనేది కూడా కామెంట్ చేయండి.